ఇక్కడైతే ఏం జరుగుతుందో అని అనుకుంటారు. సో మాకు గిరిజన ప్రాంతాల్లో అయితే మెచ్యూరిటీ ఫంక్షన్ ఆఫ్ చీర ఫంక్షన్ అయితే ఇలానే జరుపుతారు. సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి చెప్తాను. అలా కొత్తగా చూస్తుంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఒక అరకు ఛానల్. ఈ థియేటర్ బాబు లాస్ట్ వన్కి నాకు కూడా రంగులు అయితే రాసేసారు మొత్తానికి. మాకు గిరిజన ప్రాంతం ఆచారం ప్రకారంగా అయితే ఇలా బాజా కొట్టే వాళ్ళకి అయితే కాలు చేతులు కడిగి అయితే హారతి ఇచ్చి సమర్పణ చేస్తారు. ఇక్కడైతే బాజాతో పుష్పత అయిన అమ్మాయిని మరియు అలాగే తోడుగా అయితే ఒక అమ్మాయిని అయితే కూర్చోబెడతారు. సో పక్కన అయితే ఒక పంతులు గారు అయితే మంత్రాలు అయితే చదువుతుంటారు. మనకు గిరిజన ప్రాంతాల్లో అయితే ఇలా ఏదైనా కార్యక్రమం జరిగితే చాలు ఊరంతా ఒకటిగా ఈ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా చేస్తారు. తర్వాత మొత్తం కార్యక్రమాలు అయిపోయాక అయితే ఇలా వాటర్ అయితే అందరైతే తెస్తారు. తెచ్చాక అయితే ఆ ఒక పుష్పత అయిన అమ్మాయిని అయితే పోస్తారు. పోసాక అయితే ఈ యొక్క ముక్క ఉంది కదా, సో ఈ యొక్క ముక్కనైతే ఆ ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే లాగాలి. లాగేసి ఈ యొక్క ముక్కలను అయితే గడ్డ దగ్గర అయితే తీసుకెళ్లి పాతేయాలి. ఇలా అయిపోయాక అయితే సంబరాలుగా అయితే రంగులతో అందరూ అయితే పూసుకుంటారు. లాస్ట్ వన్ ఇక్కడైతే చూసుకోవచ్చు. లాస్ట్ వన్ అయితే నాకు కూడా పూసేసారనమాట. మాకు గిరిజన ప్రాంతాల్లో అయితే ఇలా జరుపుతారు. అలాగే మీ యొక్క ప్రాంతాల్లో ఎలా జరుపుతారో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.